రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దూరదృష్టికి సజీవ సాక్ష్యం. నెల్లూరులోని వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందించాలన్న ఆయన సంకల్పం నేడు వందలాది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కార్పొరేట్ స్కూళ్లకు సైతం సవాలు విసిరేలా ఈ ప్రభుత్వ బడిలోని 180 మంది చిన్నారులు మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా పట్టాలు అందుకోవడం నెల్లూరు విద్యా చరిత్రలోనే ఒక మైలురాయి. గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ నందన్ మాట్లాడుతూ మంత్రి నారాయణ సార్ చొరవతో ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యం, పౌష్టికాహారం, కార్పొరేటు టీచర్ల బోధన వల్ల 1065 మంది విద్యార్థులు ఇక్కడ అద్భుతంగా రాణిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా 180 మంది విద్యార్థులకు ప్రీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు, మెడల్స్ పంపిణీ చేశారు. పట్టాలు అందుకున్న ప్రతి విద్యార్థి వెనుక మంత్రి కృషి, నిరంతర పర్యవేక్షణ దాగి ఉందన్న విషయాన్ని కమిషనర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకప్పుడు భిక్షాటన చేస్తూ గడిపిన ఓ బాలుడు నేడు ఈ స్కూల్లో చేరి ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతుండడం గొప్ప విషయమని, ఒక గొప్ప మార్పు అని కమిషనర్ నందన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చింతాల వెంకటరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటరమణ, అసిస్టెంట్ హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ, టీచర్లు గురుప్రసాద్, జయలక్ష్మి, హరిత, చంద్రకళ, ఎంఈఓ హమీద్, పాఠశాల సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినం. ఎందుకనంటే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పేద, నిరుపేద, సామాన్య బిడ్డలు, రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, రిక్షా కార్మికులు, బీడీ వర్కర్సు, ఆటో డ్రైవర్స్ యొక్క పిల్లలు, ముఖ్యంగా ఇద్దరు తల్లిదండ్రులు అయినటువంటి పిల్లలు, అదేవిధంగా సింగిల్ పేరెంట్ చిల్డ్రన్, అటువంటి వారందరికీ కూడా ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి ఒక విద్యను ఇవ్వడానికి గౌరవ పురపాలక శాఖ మార్చులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆశయాల మేరకు ఏర్పాటు చేసినటువంటి వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో మొదటి అకాడమిక్ ఇయర్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వారు రెండవ అకాడమిక్ ఇయర్లోకి అడుగుపెట్టినటువంటి తరుణంలో ఇక్కడ ఈ రోజున గ్రాడ్యుయేషన్ డేని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి అకాడమిక్ ఇయర్లో 1065 మెంబర్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్, వారందరూ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతిరోజు వారు రావడానికి పోవడానికి బస్ ఫెసిలిటీతో దాదాపు 10 బస్సుల రవాణా సౌకర్యంతో పూర్తిగా నారాయణ గ్రూప్ నుండి జూలై నుండి అక్టోబర్ వరకు నారాయణ గ్రూప్ వారు, జూలై నుండి అక్టోబర్ వరకు 10 బస్సులు నారాయణ గ్రూప్ వారు నడిపారు. ఆ తర్వాత నారాయణ సార్ యొక్క సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అభ్యర్థన మేరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 4 బస్సులని సిఎస్ఆర్ కాంపోనెంట్ కింద ఇవ్వడం జరిగింది. అయితే ఈ బస్సులన్నింటికి 4 బస్సులకి ఓఎండ్ఎం కింద నెలకి 67,000 రూపాయలు, అదేవిధంగా నారాయణ గ్రూప్ నుండి ఇచ్చేటువంటి బస్సెస్కి నెలకి 1,15,000 చొప్పున ఈ రోజున గడిచిన 10 నెలల కాలంలో వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. అంటే పూర్తిగా నారాయణ గ్రూపు సహకారంతో వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీరందరికీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్. అయితే దీనికి ఈ స్కూల్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మిడ్ డే మీల్ సప్లై చేయడానికి ఇది లేట్గా స్టార్ట్ చేయడం కొద్దిగా ఆలస్యమైంది. డిసెంబర్ మంత్ నుండి మిడ్ డే మీల్ స్కీమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మిడ్ డే మీల్ స్కూల్ ద్వారా ఈ రోజున వారికి భోజన సదుపాయం అందిస్తున్నారు. అయితే డిసెంబర్కి ముందు ఇంకా ఏవైతే మనకి స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ రాలేకపోయాయో ఆ గ్యాప్లో కూడా జూలై నుండి నవంబర్ వరకు ఆ రోజుల్లో కూడా మిడ్ డే మీల్ స్కీమ్ లేకపోయినా వీరికి మధ్యాహ్నం భోజన వ్యవస్థ ఏర్పాటు చేసింది. దానికి కూడా నారాయణ గ్రూప్ నుండే ఎవరైతే హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా ఫుడ్ ఏర్పాటు చేశారో వారికి చెల్లించడం జరిగింది. ఆ విధంగా గడిచిన అకాడమిక్ ఇయర్లో రవాణా సదుపాయంతో పాటు భోజన సదుపాయం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్, డిసెంబర్ నాటి వరకు మిడ్ డే మీల్ కావాల్సినటువంటి డబ్బులన్నిటి కూడా నారాయణ గ్రూప్ వారి యొక్క ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్లో అటు సచివాలయం సిబ్బంది బీఎడ్ కంప్లీట్ చేసుకొని గతంలో సచివాలయాల్లో చేరక మునుపు ఎవరైతే టీచింగ్లో అనుభవం ఉందో, టీచింగ్లో నిష్ణాతులై ఉన్నారో వారిని డిప్యుటేషన్ మీద ఇక్కడ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా నర్సరీ, ప్రీ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి నారాయణ స్కూల్స్లో నిష్ణాతులైనటువంటి అధ్యాపకులను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్యాన్స్, మ్యూజిక్, ఇటువంటి యాక్టివిటీస్ టేకప్ చేయడానికి కూడా నారాయణ గ్రూప్ నుంచి 25 మంది టీచర్స్ని ఇక్కడ 1 ఇయర్ పాటు వారు వర్క్ చేయడం జరిగింది.
అయితే ఇది మొదటి సంవత్సరం. ఇక్కడ ఒక స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి, ఒక డిసిప్లిన్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ దీన్ని కమింగ్ అకాడమిక్ ఇయర్స్లో కంటిన్యూ చేయాలంటే అంటే అకాడమిక్ మనకి కావాల్సినటువంటి టీచర్స్ రావడానికి ఇప్పుడు ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసింది 25-26 అకాడమిక్ ఇయర్. కాబట్టి దీనికి కావాల్సినటువంటి పోస్టులు నెక్స్ట్ రావాల్సినటువంటి డిఎస్సి ద్వారా రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ డిఎస్సీలు ఇస్తారు. అప్పటి వరకు ఏదో రకంగా ఇక్కడ టీచర్స్ కొరత లేకుండా సర్దుబాటు చేసుకోవాలి. కాబట్టి అప్పటి వరకు వివిధ పద్ధతుల ద్వారా ఇక్కడ అందరినీ టీచర్స్ మొబిలైజ్ చేసి కొంత నారాయణ గ్రూపు, కొంత సచివాలయ సిబ్బంది, కొంత స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ డిప్యుటేషన్ అన్ని విధాలుగా అన్ని రంగాలుగా తీసుకొచ్చి ఇక్కడ మొదటి అకాడమిక్ ఇయర్లో టీచర్స్ కొరత ఏమాత్రం లేకుండా, ఎటువంటి ప్రమాణాలకు కొదువు లేకుండా, కొరత లేకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి ఈ స్కూల్లో ఒకవైపున అధునాతన క్లాస్ రూమ్లు, మరోవైపున అత్యాధునిక వసతితో కూడినటువంటి ప్లే గ్రౌండ్, అంతేకాకుండా అత్యాధునిక హంగులతో కూడినటువంటి డైనింగ్ రూమ్తో పాటు ఇక్కడ అన్ని విధాలుగా ఒక కార్పొరేట్ స్కూల్లో, ఒక అంతర్జాతీయ స్కూల్లో ఏ విధంగా అయితే ప్రమాణాలు ఉంటాయో, ఏ విధంగా అయితే సౌకర్యాలు ఉంటాయో అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ స్కూల్లో నేను చెప్పినట్లుగా ఇద్దరు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, ఒకే తల్లి లేదా తండ్రి ఉన్నటువంటి పిల్లలు, అదేవిధంగా నిరుపేదలు, అంతేకాకుండా గతంలో భిక్షాటన చేసుకుంటూ లేదా ర్యాగ్ పిక్కర్స్గా ఉంటూ అంటే ప్లాస్టిక్ పేపరు ఏరుకుంటూ బతికినటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు. ఇందులో మన పక్కన ఉన్నటువంటి ఈ స్టూడెంట్ గతంలో మద్రాసు బస్ స్టాండ్ దగ్గర భిక్షాటన చేసుకొని పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం అక్కడ ఆ బస్ స్టాండ్ దగ్గర అన్న క్యాంటీన్లో భోజనం చేసుకొని అక్కడ నుంచి వెళ్తూ బాబా ఐస్ క్రీమ్ కొనుక్కొని అది అక్కడ తిని మిగిలిన డబ్బులు ఉంటే ఏమైనా వాళ్ళ అమ్మా నాన్నకి అది తీసుకెళ్లేటువంటి వారు ఇక్కడ ఈ స్కూల్ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఇక్కడ దగ్గర అక్కడ సోడా తాగడానికి వచ్చి వెంటనే ప్లే గ్రౌండ్ చూసి ఇక్కడ రావడం జరిగింది. వారు మేము ఇక్కడ ఆడుకుంటామని అంటే, ఇక్కడ ఆడుకోవాలంటే ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలని చెప్పగా వెంటనే మేము కూడా అవకాశం ఇచ్చే చదువుకుంటాం సార్ అన్నారు. వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇక్కడికి ఇదే రూమ్లో వచ్చి వారికి అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి వారు చక్కగా వారి విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేసి ఈ రోజున ఇతను 2nd క్లాస్ నుంచి 3rd క్లాస్ కూడా ప్రమోట్ కాబోతున్నాడు. చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. అంటే ద పర్సన్ వాజ్ ప్రాక్టీసింగ్ బెగ్గింగ్, నౌ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో దట్స్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్, దట్స్ ఎ వర్చ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అటువంటి గొప్ప అవకాశాన్ని ఇక్కడ ఇచ్చినందుకు మనకి నిజంగా ఈయన యొక్క తల్లిదండ్రులు 2 రోజుల క్రితం వాళ్ళ మదర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆమె కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఒకప్పుడు మా వాడు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఎప్పుడు ఈ భవిష్యత్తు ఏమవుద్ది అనేటువంటి ఆందోళన ఉండేది. ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నారు సార్, సంతోషం మీకు అని చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి అన్ని రకాల సదుపాయాలతో, అటు రవాణా సదుపాయం, భోజన సదుపాయం, అత్యాధునిక క్లాస్ రూమ్స్, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఇవన్నీ ఇచ్చే ఈ రోజున ఈ విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ రాష్ట్ర స్థాయిలోనే ఒక మోడల్ స్కూల్గా ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా సహకరించినటువంటి గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, ఈ బిల్డింగ్ రెనోవేషన్కి సహకరించినటువంటి ఎన్సీసీ వారికి, అదేవిధంగా ఇక్కడ టీచర్స్తో పాటు భోజన రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి నారాయణ గ్రూప్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Good morning everyone. This is Venkatesh of 2nd class. My school name is Angdagiri Rajas Municipal High School. I am very lucky to be in this school. My teachers help me to improve. I am thankful Lokesh sir, Narayan sir, Kamshmi sir, Lokesh sir, HM sir. Thank you. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.